హలో. నమస్కారం సార్, నేను సిరిపంగ నరసింహులు. చెప్పండి. ఏమైంది సార్? 15 డేస్ అవుతుంది. 15 డేస్కి ఎక్కువ అవుతున్నది. మేము పేపర్లో ఒరిజినల్ పేపర్ ఇచ్చినాము, యజమాని సర్టిఫికేటు, బాండ్ పేపర్తో సహా ఉన్న జిరాక్స్ పేపర్లు ఇచ్చినాము. 4 పేపర్లు ఇచ్చిన ఆడికి ల్యాండ్ కాడికి వచ్చి మీరు చూపించిన మీకు ల్యాండ్ గిన కనీలు గిన అది గిట్లు. సర్వే నెంబర్ కాదండి. అది సర్వే నెంబర్ ఉందా, రెవెన్యూ ల్యాండా, లేకుంటే గ్రామ కట్టమా అనేది తెలియాలి కదా. మరి ఎవరు ఎంక్వైరీ చేయాలి? అది ఇంత ముందుకు ఇచ్చారు కదా సర్పంచ్ గిన పంచాయత్ సెక్రటరీ కలిసి. ఎవరు? ఏమో మరి అది తెలియదు మనకి. ఇప్పుడు అది సర్వే నెంబర్ ఉంది, గతంలో అమ్ముకున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఉన్నారు కదా, మీ రిలేటివ్స్ అవుతారో మరి ఎవరైతారో వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళు మేమైతే అమ్ముకోలేదు అమ్ముకోమని కదా. చెప్పారు. వాళ్ళు అమ్ముకోమని చెప్పారు. ఆయన ఎవరో మనకు కరెక్ట్గా అద్దులు చూపిస్తే అది రెవెన్యూ ల్యాండా లేకుంటే గ్రామ కంటమా అది చూసుకోవాలి కదా నేను. ఇప్పుడు 20 రోజులు అవుతుంది. మీరు చూసుకోకుండా ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారు? మరి సర్పంచ్ చెప్పిండు కదా, సర్పంచ్ అయితే చెప్పిండు కదా మీకు. మేమైతే ఖాళీగా ఉంటలేమండి. ఇగో పల్లె ప్రగతి కార్యక్రమం నిన్న నుంచి స్టార్ట్ అయింది. రేపు నిన్నటి ముచ్చట, ఇంత ముందుకు ముచ్చట. ఏది? ఇప్పుడు నీకు 15-20 రోజులు అవుతుంది నేను ఇచ్చా అవి జిరాక్స్లు. ఒకటి ఒరిజినల్ ఇచ్చిన యజమాని సర్టిఫికేట్, మిగతా జిరాక్స్ పేపర్లు 4 పేపర్లు. ఒకటి ఎంఆర్ఓ గారు కన్నా ఆర్ఐ గారు తెలుసుకొని ఇస్తాం. 10 అదే మరి ఎప్పుడు మరి కలవండి. మీరు ఎప్పుడు ఇస్తారండి? 15 రోజుల తర్వాత 10-15 రోజుల తర్వాత కలవండి. అంటే నెలలు పడుతుంది అండి మీరు చేయడానికి, ప్రజల సర్వీస్ చేయడానికి? నేను నెలలు పడతలే అంటలేదండి. నెల అవుతుంది మరి, 20 రోజులు అవుతుందండి మీకు ఇచ్చి. 20 రోజులు దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఇంకా 10 తర్వాత అంటే మరి చెప్పండి, నెల రోజులు అవుతుంది. అది మీకు చెప్పిన క్లియర్ గా వచ్చి చెప్పిన. మీరు ఎంక్వైరీ చేసుకుంటా అన్నారు. 100 రోజులు అన్నారు, 4 రోజులు అన్నారండి. ఇద్దరు పడితే కాదు, నాకు క్లారిటీ రావాలి. అది రెవెన్యూ ల్యాండ్ చెయ్యాలి మరి. మీరు ఎంక్వైరీ చేసుకోవాలి కదా. మీరు మాజీ ఇప్పుడున్న సర్పంచ్ ఉన్నాడు. మేము ఉట్టినే ఉంటలేమండి. మేము కూడా పని చేస్తున్నాం, రెగ్యులర్ గా పని చేస్తున్నాము. మాకు అదే పనే ఉన్నది. మీలాంటి అప్లికేషన్లు కూడా చాలా ఉన్నాయి. అట్లాంటి రెవెన్యూ ల్యాండ్లు ఉన్నాయి. రెవెన్యూ ల్యాండ్లు మేము ఎట్లా పట్టుకుంటామండి? అదంతా సర్వే నెంబర్ ఉన్నది. సర్వే నెంబర్ బాధ్యతలకు మేము కనుక్కున్న వరకు వాళ్ళు సర్వే నెంబర్ ఉన్నాయని చెప్పి అందుకని ఆగిపోయినాం. దానికి మమ్మల్ని ఏమని చేయమంటారు? గ్రామ కంఠం అయితే చెప్పండి. ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ రాసుకో నువ్వు కూడా. అది సర్వే నెంబర్ ఏదనేది తెలుస్తాయి కదా. ఇంత ముందుకు పంచాయత్ సెక్రటరీ సర్పంచ్ చేసి ఇచ్చారు కాబట్టి నీకు అడిగిన నేను, నీకు ఇచ్చిన నేను. మీరు మీకు చెప్పినా కదా, నేను చెప్పినా కదా మీకు, ఇదివరకే చెప్పినా కదా. అది సర్వే నెంబరా, అది క్లారిటీ అనేది తెలియాలి కదా. సంబంధిత అధికారులను తెలుసుకోవాలంటే ఇంత పెద్ద జీపీలో మాకు ఇబ్బంది అవుతున్నది, కొద్దిగా టైం పడుతుంది అని చెప్పినాం మేము. నేను 20 రోజులు అవునండి, 15 రోజులు పడుతుంది ఒక పనికి. 15 రోజులు ఎక్కువనే అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? మరి ఏం చేయమంటారు? ఇప్పుడు ఇదంతా పని వదిలిపెట్టి మీ దగ్గరికి వచ్చి చేయమంటారా చెప్పండి? మరి అట్లా అన్న అంటే మాది పని కదా. మేము చేసే పన్నులతోటే ప్రజల గురించి ప్రజల మీదనే. ప్రభుత్వం నడిచేదే ప్రజల సొమ్ము మీద, మేము కట్టే ట్యాక్సుల మీద. మీ గవర్నమెంట్ ఆఫీసర్లు మేము కట్టే ట్యాక్స్ మీదనే బతికేది. మేము పని చేసుకొని బతాం. నేను అట్లా అంటలేను కదండి. మేము టైం కావాలి కొద్దిగా అని చెప్తున్నాం. ఇప్పుడు పల్లె ప్రగతి కార్యక్రమం స్టార్ట్ అయింది 10 రోజుల వరకు. ఏమిటికి ప్రజలకు సర్వీస్ లేదు పల్లె ప్రగతి? ఏమిటికి సార్? దేని గురించి అది? మీరు గ్రామ పంచాయతీ దగ్గర రండి. గ్రామ పంచాయతీ వచ్చిన ఆల్రెడీ మీరు లేరాడా? మేము కూడా పని మీద ఉన్నామండి, ఫీల్డ్ మీద ఉన్నాం. మాది ఫీల్డ్ కదా. 20 రోజుల నుంచి వెళ్ళి సర్వీసు